ఏపీలో బలోపేతంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఆ దిశగా ఓ రోడ్ మ్యాప్ ను రూపొందించుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ బలోపేతానికి ఉపయోగపడే ఏ సందర్భాన్ని వదులుకోవద్దు అనే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్ వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెండోసారి ఆంధ్ర వెళుతున్నారు. గతంలో ఎన్నికల ముంగిట విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. షర్మిల కోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం తాను ఇక ముందు కూడా ఆంధ్రాకు వస్తానని రేవంత్ తెలిపారు. ఇప్పుడు ఆయన మరోసారి తెలంగాణ సీఎం హోదాలో ఏపీకి వెళుతున్నారు. ఏపీలో పార్టీని బలోపేతం చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇందుకోసం ప్రతి అవకాశాన్ని వాడుకునే ఉద్దేశంతో ఆ పార్టీ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే షర్మిలకు పీసీసీ చీఫ్ గా పగ్గాలు అప్పగించింది. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తరువాత వస్తున్న తొలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కావడంతో ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఏపీ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. కాంగ్రెస్ స్థానాన్ని జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ఆక్రమించింది. ఇప్పుడు ఏపీలో తిరిగి పాగా వేయాలనే లక్ష్యంతో ఉన్న హస్తం పార్టీ జగన్ సోదరి షర్మిలను తమ వైపు తిప్పుకోగలిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాలలోకి వచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న జగన్ కు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో తన సోదరి రూపంలోనే ముప్పు పొంచి ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అని, ఆయన వారసురాలిగా తాను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నానని షర్మిల ప్రచారం చేసుకుంటున్నారు. 2029 ఎన్నికల నాటికి ఏపీలో బలోపేతం కావాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ తిరిగి తన పాత ఓటు బ్యాంకును దక్కించుకోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలం పుంజుకోవడం కోసం ఆపరేషన్ జే మొదలుపెట్టినట్టే. దీనికి రేవంత్ రెడ్డి సహా ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలు తమ వంతు సహకారం అందించాల్సి ఉంటుంది. హస్తం పార్టీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో, జగన్ పార్టీ వాటిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.